నా పేరు యాదయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, డాక్టర్ బిఆర్ఆర్ గౌడ్ కాలేజ్ జడ్చర్ల. ఇంతకుముందుకు క్లాస్లో రైతు ప్రశస్తి అనేటటువంటి పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి వానమామలై జగన్నాథాచార్యులు గారికి సంబంధించినటువంటి నేపథ్యం, తర్వాత పాఠ్యభాగ నేపథ్యం ఏమిటి, పాఠ్యభాగంలో 10 పద్యాల వరకు మనం పూర్తి చేసుకున్నాము. 11వ పద్యం గనక మనం చూసినట్లయితే ఆటవలది పద్యం. సాగరయ్య పటేలు జడిపించడెవ్వనిని కాని దొరలు కూడా గజ్జుమన్రు, ఎంత మేకయో మరంత బెబ్బులి లేచి ఎగురు తిరిగినేని ఎదురే లేదు. ఇందులో ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని కనుక మనం చూసినట్లయితే, సాగరయ్య పటేలు ఎవరైతే ఉన్నారో, ఆ సాగరయ్య కాపు పెద్ద ఎవరైతే ఉన్నారో అతను ఎవరిని కూడా బెదిరించడు. కానీ దొరలు ఎవరైతే ఉన్నారో ఆ దొరలు కూడా గజగజలాడతారు. ఈ సాగరయ్య పైకి మేక వంటి స్వభావం కనిపించినప్పటికీ పరిస్థితులను బట్టి ఈయన పెద్ద పులి వలె ప్రవర్తించడం జరుగుతుంది. ఈ సాగరయ్య పెద్ద పులి వంటి వాడు. ఇతను లేచి ఎదురు తిరిగినట్లయితే ఇతనికి ఎదురు చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు, ఎదురు మాట్లాడేటటువంటి వారు కూడా ఎవరు లేరు అని చెప్పి ఈ పద్యంలో ఉన్నటువంటి భావము. ఇందులో ఒక పదానికి సంబంధించినటువంటి నేపథ్యం మనం చూడవలసి ఉంటుంది. పటేలు అనేటటువంటి పదం ఏదైతే ఉందో, ఈ పటేలు అనేటటువంటి పదానికి తెలంగాణ ప్రాంతంలో రెడ్లు ఎవరైతే ఉన్నారో ఆ రెడ్లకు ఈ పటేలు అనేటటువంటి పదాన్ని ఆపాదించబడుతుంది. కానీ ఈ నిజాము తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి కాలంలో ఈ గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామంలో పోలీసు అధికారి ఎవరైతే ఉంటారో ఆ గ్రామానికి ఉన్నటువంటి పోలీస్ అధికారిని పోలీస్ పటేల్ అనేవారు. ఆ వృత్తిని ఆనాడు పెద్ద మొత్తంలో కొనసాగించినటువంటి వారు ఎవరు అంటే ఈ రెడ్లు. కాబట్టి ఇదే క్రమక్రమంగా వారికి ఆపాదించబడుతూ వచ్చింది. ఈ పదానికి ఉన్నటువంటి నేపథ్యం ఇది. పటేలు అనేటటువంటి దానికి అర్థం రెడ్డి అని కాకుండా ఇక్కడ ఒక పోలీసు అధికారిని పోలీస్ పటేలు అని పిలవడం జరుగుతుంది. అప్పటి నుండి తెలంగాణ ప్రాంతంలో రెడ్లకు పటేలు అనేటటువంటిది ఆపాదించబడుతూ నేటి వరకు కూడా ఈ పదం అనేటటువంటిది తెలంగాణ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. తర్వాత 12వ పద్యం కనుక మనం చూసినట్లయితే తేటగీతి పద్యము. వయసునకే కాదు లోకనుభవమునకున్ అందరం పెద్ద అంతంతన్ అక్షరాస్యుడు ఇంగితజ్ఞుడు పైకి తాన్ పొంగడెప్పుడు కాని పాతాళ యంత్రమాలోని ఊహ. ఇక్కడ సాగరయ్య అనేటటువంటి కాపు పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీరామపుర గ్రామము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరగణ ప్రాంతం ఏదైతే ఉందో ఆ పరగణ ప్రాంతంలో వయస్సు పరంగా పెద్దవాడు, తర్వాత లోకజ్ఞాన పరంగా కూడా అందరికన్నా పెద్దవాడు, లోకజ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి ఆ సాగరయ్య అనేటటువంటి వాడు. అతను కొద్దిగా మాత్రమే అక్షరాలను నేర్చుకున్నాడు. అతడు ఇంగితజ్ఞుడు.
ఇంగితజ్ఞుడు అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థము ఏమిటి అంటే, ఇక్కడ ఎదుటివారు ఎవరైతే ఉన్నారో ఎదుటివారు వారి భావాలని గ్రహించేటటువంటి వారిని ఇంగితజ్ఞుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అక్షరాలు కొద్దిగా నేర్చుకున్నవాడు ఇంగితజ్ఞుడు. ఈ విధంగా ఇన్ని సుగుణాలు ఉన్నప్పటికీ కూడా పైకి తాను ఎప్పుడూ కూడా గర్వపడేటటువంటి వాడు కాదు. అతని ఆలోచన శక్తి అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే, పాతాళము ఎంతైతే లోతు ఉంటుందో ఆ పాతాళపు లోతు అనేటటువంటిది అంతు చిక్కనటువంటిది, అంత లోతు లెక్కించినటువంటి లోతు ఉంటుంది. ఇతని ఆలోచన శక్తి కూడా అంత లోతైనటువంటిది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఇది. తర్వాత 13వ పద్యం కనుక మనం చూసినట్లయితే చంపకమాల పద్యము. దీన్ని గమనించినట్లయితే, పొలముల పంట విత్తులను పూర్వులు చేసిన బాకి క్రిందనే కొలుచుచున్, అప్పు పత్రములు క్రొత్తలు ప్రాతలు చేసి కొంచును, విలువలు జారనీక కడుబెట్టుగా గుట్టుగా నావనెట్టున్, ఏ నిలువలు లేకపోయినను నిండగుమేల్ పరపత్తె మూతగాన్. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం చూసినట్లయితే, సాగరయ్య అనేటటువంటి ఆ కాపు పెద్ద పొలంలో పండించడానికి వేసేటటువంటి నారుమడి గింజలు విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలని సైతం కూడా తమ పూర్వీకులు చేసినటువంటి బాకి కిందనే కొలిచి ఇచ్చేటటువంటి వాడు. అంతేకాకుండా తాను తెచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు పత్రాలు అనేటటువంటివి కూడా పాత వాటిని కొత్త వాటిగా చేస్తూ ఉండేటటువంటి వాడు. అంటే ఏంటి అంటే, తీసుకొచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు పత్రాలని మరలా తిరగబెట్టేటటువంటి వాడు ఆ సాగరయ్య అనేటటువంటి కాపు పెద్ద. ఆయనకు సాగరయ్యకు ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలు అనేటటువంటివి ఎక్కడా కూడా తగ్గకుండా, ఏ విధమైనటువంటి నిల్వలు లేకపోయినా, అంటే ధాన్యపరమైనటువంటి నిల్వలు లేకపోయినా, డబ్బు అనేటటువంటిది లేకపోయినా కూడా పరిపూర్ణమైనటువంటి మంచి పరపతి పేరు ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ వాటిని నిలుపుకుంటూ రహస్యంగా తన సంసారం అనేటటువంటి నావని నెట్టుకొస్తున్నటువంటి వాడు ఎవడు అంటే ఆ సాగరయ్య అనేటటువంటి కాపు పెద్ద. ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఇది. తర్వాత పద్యం కనుక మనం చూసినట్లయితే 14వ పద్యము ఉత్పలమాల పద్యము. పెండ్లముల్ ఇరువురాతనిది పెట్టని పేరు నరించి, పెండ్లముల్ ఇరువురాతనిది పెట్టని పేరు నరించి, పోయి ఇండిన్ల పొడావునం పుడిగెరెత్తరు, లేవిడి పాట వాడరు, ఆ బండ్ల కొలందిగా నిలువ పాతరలుండవు గాని, ఓరు పొర్విన్లకు చేట వేసుకొని ఇంతకున్ అంతకున్ ఎంత కర్వులోన్. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం చూసినట్లయితే, సాగరయ్య ఎవరైతే ఉన్నారో సాగరయ్యకు ఉన్నటువంటి ఇద్దరు భార్యలు కూడా వారు తన పేరు ప్రతిష్టలను తన పరపతిని అడ్డుపెట్టుకొని ఏ రోజు కూడా తమ వీధిలో ఉన్నటువంటి ఏ ఇంటికి కూడా పిడికెడు ధాన్యం కొరకు కూడా వాళ్ళు వెళ్ళేటటువంటి వారు కాదు. అంతేకాకుండా ఇంట్లో అది లేదు ఇది లేదు అనేటటువంటి పాట పాడేటటువంటి వారు కాదు. వాళ్ళ ఇళ్ళల్లో
అంటే వారి ఇంట్లో, సాగరయ్య ఇంట్లో బండ్ల కొలదిగా ధాన్యపు నిల్వలు అనేటటువంటివి లేకపోయినప్పటికీ, ఉండకపోయినప్పటికీ వీళ్ళు ఎంత కరువు వచ్చినా కూడా, ఎంత కరువులోనైనా కూడా పొరుగిండ్లకు, తమ వీధిలో ఉన్నటువంటి ఇండ్లకు, తమ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇండ్లకు చేటలు పట్టుకొని చీటికి మాటికి పోయేటటువంటి వాళ్ళు కాదు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ సాగరయ్య భార్యలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఇది. ఈ పద్యంలో ఒక పదాన్ని మనం గమనించవలసి ఉంటుంది. పుడిగెరెత్తరు అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే పిడికెడు ధాన్యం అనేటటువంటి అర్థం ఉంది. ఆ అర్థంగా మనం భావించవలసి ఉంటుంది. తర్వాత 15వ పద్యం కనుక మనం చూసినట్లయితే ఉత్పలమాల పద్యము. ఉత్పలమాల పద్యాన్ని గమనించినట్లయితే ప్రాయము చెల్లె నాకుంగిక పాపలు గల్గుట కల్లయంచున్ అభిప్రాయము పొంది సాగరుని రాణి స్వసోదరి మంగమాంబతోరేయు పవల్లు సోది పొనరించి మనసును నుంచి భర్తకున్ వేయి వచించి సాధ్వీముడి వెట్టెదురే పటిదారి కోసమై. ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం చూసినట్లయితే సాగరయ్య భార్య అయినటువంటి గంగమ్మ ఎవరైతే ఉన్నారో ఆ గంగమ్మ నాకు వయస్సు అనేటటువంటిది పెద్దదైపోతూ ఉంది, ఇక నాకు సంతానం కలిగేటటువంటి వయస్సు అనేటటువంటిది గడిచిపోయింది, ఇంకా నాకు సంతానం కలగటం అనేటటువంటిది, బిడ్డలు కలగటం అనేటటువంటిది అది అబద్ధము అనేటటువంటి ఒక అభిప్రాయానికి గంగమ్మ రావడం జరిగింది. ఈ విధంగా వచ్చిన తర్వాత తన స్వసోదరి అంటే తన తోబుట్టువు అయినటువంటి మంగమ్మ ఎవరైతే ఉన్నారో ఆ మంగమ్మతోని రేయింబవళ్ళు తన బాధను చెప్పుకునేటటువంటిది ఈ గంగమ్మ. స్వసోదరి అనేటటువంటి పదానికి మనం అర్థం ఏం తీసుకోవాలంటే తోబుట్టువు అనేటటువంటి అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సోదరి అంటే చిన్నాన్న కూతురు కావచ్చు, పెదనాన్న కూతురు కావచ్చు. స్వసోదరి అంటే తన తోబుట్టువు అనేటటువంటి అర్థంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అంతేకాకుండా మనస్ఫూర్తిగా ఆ మనస్సుని పరిపూర్ణంగా చేసుకొని తన భర్త అయినటువంటి సాగరయ్య ఎవరైతే ఉన్నారో ఆ సాగరయ్యకు 1000 మాటలు చెప్తూ 1000 విధాలుగా ఒప్పిస్తూ రేపటి దారి కోసమై, అంటే భవిష్యత్తులో సంతానము అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, బిడ్డలు ఎవరికైతే ఉంటారో వారు మాత్రమే పుణ్యలోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ అవకాశం ఉండదు అని చెప్పి ఇక్కడ రేపటి దారి కోసము, భవిష్యత్తు కోసము మంగమ్మతో ఈ సాగరయ్య ఎవరైతే ఉన్నారో గంగమ్మ భర్త అయినటువంటి సాగరయ్యకు మంగమ్మకు వివాహం చేయడం జరిగింది ఆ ఉత్తమ ఇల్లాలు గంగమ్మ. ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి భావము. తర్వాత ఇంకొక పద్యాన్ని గనక 16వ పద్యాన్ని గనక మనం చూసినట్లయితే తేటగీతి పద్యము. ఈ పద్యాన్ని మనం గమనించినట్టయితే అప్పటికి మేల్వయసుపై నలరుమంగ పతికి తోడు నీడగా 4 వత్సరములు కాపురము దిద్దెన్ అప్పకు దాపలగను ఆత్మబంధువై సేవికయై చెలియై. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే మంగమ్మ ఎవరైతే ఉన్నారో సాగరయ్యని వివాహం చేసుకునేటటువంటి సమయానికే, ఆనాటికే మంగమ్మ వయసులో పెద్దదిగా ఉన్నది.
ఈమె మంగమ్మ తన భర్తకు తోడు నీడగా ఉంటూ తన అక్కకు దాపలగా తన అక్కకు తోడుగా ఉంటూ ఆత్మబంధువులాగా ఒక సేవకురాలిగా ఒక చెలికెత్తలాగా ఉంటూ 4 సంవత్సరాల పాటు కాపురం చేసింది మంగమ్మ. ఇక్కడ ఒక పదానికి మనం అర్థం చూడవలసి ఉంటుంది. అప్పకు దాపలగను అనేటటువంటి ఈ పదం ఏదైతే ఉందో, ఇక్కడ అప్ప అనేటటువంటిది ఏదైతే ఉందో, అప్ప అనేటటువంటి పదానికి తండ్రి అనేటటువంటి అర్థం ఉంది. తర్వాత అక్క అనేటటువంటి అర్థం కూడా ఉంది. ఇక్కడ అక్క అనేటటువంటి అర్థమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఇది ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటిది. 17వ పద్యాన్ని గనక మనం చూసినట్లయితే కందపద్యం అనేటటువంటిది ఋతుకాలములెన్నెన్ను గతించిపోసాగెన్ కాల గర్భములోనన్ బ్రతుకు విసుగెత్తె బొత్తుగా క్షితి ఫలితమే లేని చౌట చేని దొరకటుల్. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే క్షితి ఫలితమే లేని చౌట చేని దొరకటుల్ అంటే క్షితి అంటే ఏంది అంటే భూమి అని అర్థం. క్షితి ఫలితమే లేని అంటే పంట పండనటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఏమంటారంటే చౌట భూమి, చౌట నేల అని చెప్పి అంటూ ఉంటారు. ఆ చౌట భూమికి యజమాని వలె నేను వివాహం చేసుకున్న నాటి నుండి కాలగర్భంలో ఋతుకాలాలు అనేటటువంటివి ఎన్నెన్నో వచ్చిపోయినాయి. అయినా కూడా నాకు సంతానం అనేటటువంటిది అందలేదు. ఈ సంతానము అందకపోవడం వల్ల నాకు బ్రతకడం అంటేనే చికాకు పుడుతుంది అని చెప్పి మంగమ్మ తన మనసులో ఉన్నటువంటి ఆవేదనని, బాధని వెలిబుచ్చడం జరిగింది. ఇక్కడ ఋతుకాలము అన్నప్పుడు మనం కాలముల పరంగా కాకుండా, అంటే ఋతువులు మనకు 6 ఋతువులు ఉంటాయి. ఆ 6 ఋతువుల పరంగా కాకుండా ఇక్కడ స్త్రీకి వచ్చేటటువంటి సంతానం కొరకు వచ్చేటటువంటి కాలంగా భావించాలి, ఋతుకాలంగా భావించాలి. ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఇది. తర్వాత 18వ పద్యం గనక మనం చూసినట్లయితే కంద పద్యము కాలేదు కాన్పులిరువురికి ఈలోగా కాలేదు కాన్పుల్ ఇరువురికి ఈలోగా కాన్పు వయస్సులెత్త గ్రమముమైన్ రాలేదు ఫలకాలము తేలేదు పుత్ర భిక్ష దేవుల్ ఇరువురున్. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ విధంగా సంవత్సరాలు అనేటటువంటివి గడిచిపోతూ ఉన్నాయి. ఇక్కడ కాన్పులు అనేటటువంటివి గంగమ్మకు మంగమ్మకు ఎవరికీ కూడా కాలేదు. ఈ కాన్పు ధరించేటటువంటి సంతానం కలిగేటటువంటి భాగ్యం ఏదైతే ఉందో అది కలగకుండా వయస్సు అనేటటువంటిది పెరిగిపోతూ ఉంది. వయస్సు పైబడిన కొద్దీ ఈ కాన్పులు ధరించడం, సంతానాన్ని పొందడం అనేటటువంటిది దూరం అవుతూ ఉంది. ఈ విధంగా వయస్సు అనేటటువంటిది ఇద్దరికీ పెరిగిపోవటం వలన ఆ కాన్పులు ధరించేటటువంటి ఫలితం, ఆ కాలం అనేటటువంటిది రాలేదేమో. తర్వాత వీరు పుట్టడంతోనే వీళ్ళు తమ వెంట పుత్రభిక్షని వెంటబెట్టుకొని రాలేదేమో ఈ ఎరువులు అని చెప్పి ఆ శ్రీరామపుర గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు తమలో తాము అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తేలేదో పుత్రభిక్ష అనేటటువంటి దానికి మనం కొద్దిగా లోతుగా చూడవలసి ఉంటుంది. ఈ పదాలకు ఉన్నటువంటి అర్థాన్ని బ్రహ్మ ఈ మనుషులను ప్రాణిని పుట్టించేటటువంటి వాడు బ్రహ్మ. ఈ మనిషి పుట్టించేటటువంటి సందర్భంలో
రాత రాసేటటువంటి వాడు కూడా బ్రహ్మ అనేటటువంటి వాడు అనేటటువంటిది మనకు ఒకటి ప్రచారంలో ఉంది. కాబట్టి ఆ బ్రహ్మ వీళ్ళ తలరాత రాసేటటువంటి సందర్భంలో పుత్రభిక్ష లేకుండా రాసినాడేమో అని చెప్పి ఒక ఊహని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చేస్తుర్రు అని చెప్పి మనం దీని అర్థంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఇది. తర్వాత పద్యము 19వ పద్యం కనుక మనం చూసినట్లయితే తేటగీతి పద్యము. ఈ పద్యాన్ని గమనించినట్లయితే అనుచు ప్రజలను కొనసాగిరాశలెల్ల అప్పటికప్పుడడియాశలై అనుచు ప్రజలను కొనసాగిరాశలెల్ల అప్పటికప్పుడడియాశలై అస్తమించ సాగరయ్యయున్ ఆ భాగ్యయోగతనం కింకలేదని ఆశ చాలించుకొనియే. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం చూసినట్లయితే ఆ శ్రీరామపురము అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గంగమ్మకు మంగమ్మకు వీళ్లకు సంతానము అందుతుంది అనేటటువంటి ఆశ అనేటటువంటిది ఉండేది. ఇక్కడ సాగరయ్య అనేటటువంటి వాడికి కూడా అతనికి సంతానం కలుగుతుంది అనేటటువంటి ఒక ఆశ ఉండేది. ఆ ఆశ అనేటటువంటిది రాను రాను అడియాశలై అస్తమించ అంటే ఆశలు అనేటటువంటివి వ్యర్థమైపోయినాయి అని చెప్పి సాగరయ్య బాధపడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక నా భాగ్యం అనేటటువంటిది ఆ భాగ్యము అంటే ఆ అదృష్టం అనేటటువంటిది ఆ యోగం అనేటటువంటిది సంతానం పొందడం అనేటటువంటి ఆ అదృష్టం అనేటటువంటిది ఆ యోగం అనేటటువంటిది తనకింకా లేదని తనకు ఉన్నటువంటి ఆశను వదులుకోవడం జరిగింది ఈ సాగరయ్య అనేటటువంటి కాపు పెద్ద. ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఇది. ఇక్కడ భాగ్యము అన్నప్పుడు అదృష్టం అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 20వ పద్యాన్ని కనుక మనం చూసినట్లయితే తేటగీతి పద్యము. తేటగీతి పద్యాన్ని కనుక మనం గమనించినట్లయితే సాగరు వయస్సు చిన్నగా షష్ఠి పూర్తిన్ అందుకొనెన్ చెంపగడ్డమున్ అందొకడర తెలుపు వెంట్రుకల్ పొడసూపు. సాగరు వయస్సు చిన్నగా షష్ఠి పూర్తిన్ అందుకొనెన్ చెంపగడ్డమున్ అందొకడర తెలుపు వెంట్రుకల్ పొడసూపి. తెలుపున్ అతని చరమ జీవిత అధ్యాయపు మరొక మలుపు. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే సాగరయ్య వయస్సు అనేటటువంటిది క్రమక్రమంగా షష్ఠి పూర్తిని అందుకోవడం జరిగింది. అంటే 60 సంవత్సరాలను చేరుకొనటం జరిగింది. ఇక్కడ షష్ఠి అనేటటువంటి పదానికి మనకు 60 అనేటటువంటి అర్థం తీసుకోవాలి. ఇంకా షష్ఠి అనేటటువంటి దానికి ఒత్తుట ఏదైతే ఉందో అది గనక తీసుకున్నట్లయితే 6 సంవత్సరాలు అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సాగరయ్య వయసు క్రమక్రమంగా 60 సంవత్సరాలను నిండుకోవడం జరిగింది. ఈ 60 సంవత్సరాలకు రావడం వలన తన చెంపగడ్డము అనేటటువంటిది అక్కడక్కడ తెల్లని వెంట్రుకలు అనేటటువంటివి కనపడతా ఉన్నాయి. ఇవి దేన్ని తెలుపుతున్నాయి అంటే ఆ సాగరయ్య ఎవరైతే ఉన్నారో ఆ సాగరయ్య చివరి జీవితపు భాగంలోనిది ఇది జీవితంలో మరొక మలుపు అని చెప్పి తెలుపుతూ ఉంది. ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. తర్వాత 21వ పద్యం కనుక మనం చూసినట్లయితే 21వ పద్యం తేటగీతి పద్యము. తేటగీతి పద్యాన్ని గనక మనం గమనించినట్లయితే
బురద నాగలి దున్నెడి దురద తగ్గే, బురద నాగలి దున్నెడి దురద తగ్గే, తనకుదా వయోబరము పెద్దదగు కొలది, అడపదడప లెక్క అది, వేరతడు తోడి వయసు వారిలో మాత్రమే వరకున్ కుడి. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే, బురదనాగలి దున్నేటటువంటి కండూతి అనేటటువంటిది తగ్గిపోయింది. అంటే సాగరయ్య వయస్సు అనేటటువంటిది పెరిగిపోతున్న కొద్దీ, పెద్దదవుతున్న కొద్దీ బురదనాగలిని దున్నేటటువంటి కండూతి ఆ శక్తి అనేటటువంటిది తగ్గిపోయింది. ఇక్కడ అప్పుడప్పుడు ఆ పొలాన్ని దున్నడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ సాగరయ్య ఎవరైతే ఉన్నారో ఆ సాగరయ్యకు సమవయస్కులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిలో మాత్రము ఇతను శక్తిమంతుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కుడి అనేటటువంటి పద్యం ఉంది చూడండి, పద్యం అంటే సారీ కుడి అనేటటువంటి పదం ఉంది చూడండి. 4వ పదం చివరలో మనకు మాత్రమే వరకు కుడి అంటే ఇక్కడ గాకు ముందు, అంటే ఇక్కడ సరళానికి ముందున్నటువంటి ఈ ధృతం ఏదైతే ఉందో పలికేటప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ధృతం ఉన్నా కూడా ఇక్కడ సరళాలు అనేటటువంటివి మనం పరిశాలుగా పలకడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కుడి అని చెప్పి మనం తీసుకోవాల్సి ఉంటుంది. కుడి అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థము ఏమి అంటే శక్తివంతము అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్యంలో ఉన్నటువంటి భావము ఇది. తర్వాత 22వ పద్యాన్ని కనుక మనం చూసినట్లయితే తేటగీతి పద్యము. తేటగీతి పద్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, గంగామంగాంబలును గంగామంగాంబలును కులాంగనల్ ఉభయులు ఫలములైనన్ గాకున్నన్ గౌరీశిన్ రామున్ శృంగారగుణాభిరాము చింతింత్రు సతుల్. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే సాగరయ్య భార్యలైనటువంటి గంగమ్మ మంగమ్మ అనేటటువంటి ఆ స్త్రీలు ఎవరైతే ఇద్దరు స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు స్త్రీలు తాము ఆశించినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం అనేటటువంటిది సిద్ధించకపోయినా కూడా గౌరీశున్ అంటే ఆ ఈశ్వరుని తర్వాత గుణాలకు సుగుణాలకు రాశి అయినటువంటి ఆ రాముణ్ణి నిరంతరం కూడా ధ్యానించేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ గంగమ్మ మంగమ్మ అనేటటువంటి వాళ్ళు. ఈ గంగమ్మ మంగమ్మ అనేటటువంటి ఇద్దరు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పద్యంలో ఉన్నటువంటి భావము ఇది. తర్వాత 23వ పద్యాన్ని కనుక మనం చూసినట్లయితే 23వ పద్యం తేటగీతి పద్యము. దీన్ని గమనించినట్లయితే ఈ పద్యాన్ని గమనించినట్లయితే, మానలేదు వారల్ ఉమారమార్చనలను వదలలేదు మాధవ స్మృతులను తప్పిపోవలేదు ఏ దేవత వ్రతాది నియమ నిష్టలను నిరాశలై చెదరక. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే సాగరయ్య భార్యలైనటువంటి గంగమ్మ మంగమ్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇద్దరు ఉమా అంటే పార్వతీదేవి రమ అంటే లక్ష్మీదేవి. వీరు ఇద్దరు కూడా పార్వతీదేవి తర్వాత లక్ష్మీదేవులకు సంబంధించినటువంటి అర్చనలు పూజలు ఏవైతే ఉన్నాయో ఆ పూజలు మానలేదు, నిరంతరం కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు.
అంతేకాకుండా వదలలేదు మాధవ అంటే ఇక్కడ ఉమాధవ అంటే ఎవరు అంటే పార్వతీదేవి ఎవరైతే ఉన్నారో పార్వతీదేవి భర్త అయినటువంటి ఈశ్వరుడు శివుడు అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పార్వతీదేవి భర్త అయినటువంటి శివుణ్ణి తర్వాత మాధవ అంటే ఇక్కడ విష్ణుమూర్తి అనేటటువంటి అర్థాన్ని తీసుకోవాలి. ఉమాధవ అంటేనేమో శివుడు, మాధవ అంటేనేమో విష్ణుమూర్తి. వీరికి సంబంధించినటువంటి పూజలను కూడా చేసేటటువంటి వారు ఆ గంగమ్మ మంగమ్మ అనేటటువంటి ఇద్దరు స్త్రీలు. అంతేకాకుండా వీరితో పాటు అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి, శివుడు తర్వాత విష్ణుమూర్తులకు సంబంధించినటువంటి పూజలను మాత్రమే కాకుండా ఇతరత్ర దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలకు సంబంధించినటువంటి వ్రతాలు, నియమాలు, నిష్టలను కూడా నిరాశ చెందకుండా నిరంతరం కూడా చేసేటటువంటి వాళ్ళు, పూజలు చేసేటటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే సాగరయ్య భార్యలు అయినటువంటి గంగమ్మ మంగమ్మ అనేటటువంటి వాళ్ళు. ఈ పద్యంలో ఉన్నటువంటి భావము ఇది. తర్వాత పద్యము 24వ పద్యాన్ని గనక మనం చూసినట్లయితే తేటగీతి పద్యము. ఈ పద్యాన్ని మనం గమనించినట్లయితే ఆ మీదట వరసగన్ ఆరామలకును నెలలు దప్పెన్ రాన్ మధ్య క్షామతలు తొలగి గర్భము స్తోమతగుని పాపలకును చోటిచ్చునన్. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ విధంగా అందరి దేవతలకు తమకు ఉన్నటువంటి ఆశ అనేటటువంటిది చెదిరిపోకుండా నిరాశకు గురికాకుండా పూజలు చేస్తూ ఉన్నటువంటి కాలక్రమంలోనే వరుసగా గంగమ్మ మంగమ్మ అనేటటువంటి ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు నెలలు దప్పారు అంటే గర్భవతులు కావడం జరిగింది. తర్వాత కాలానికి రాను కాలం గడుస్తున్న కొద్దీ తమ సన్నని నడుము ఏదైతే ఉందో ఆ సన్నని నడుము అనేటటువంటిది తొలగిపోయి తాము గర్భంలో తమ బిడ్డలకు తమ పాపలకు చోటు ఇవ్వడం వలన ఆ సన్నని నడుము భాగం అనేటటువంటిది తొలగిపోయి ఆ నడుము భాగం అనేటటువంటిది పెద్దదైపోయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పద్యంలో ఉన్నటువంటి భావము ఇది. తర్వాత 25వ పద్యాన్ని గనక మనం చూసినట్లయితే తేటగీతి పద్యాన్ని గనక మనం గమనించినట్లయితే ప్రొద్దులు నిండెను లోపలి ముద్దుల పసిపాప తపసు బ్రొక్కులు పండెను ముద్దియల్ అంచనల్ ఇడిరి ఏ ప్రొద్దు ఏ క్షణము దినము పొడిగించదనే. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే ప్రొద్దులు నిండెను అంటే పురుడు వచ్చేటటువంటి రోజులు అనేటటువంటివి నిండుకున్నాయి. ఈ పురుడు పోసుకునేటటువంటి అంటే ప్రసవము అయ్యేటటువంటి రోజులు రానే వచ్చాయి. లోపల ముద్దుల పసిపాప తపసు మ్రొక్కులు పండెన్ అంటే ఈ వారి గర్భంలో ఉన్నటువంటి పసిపాపలు ఎవరైతే ఉన్నారో ఆ పసిపాపల తపస్సు అనేటటువంటిది నమస్కారాలు అనేటటువంటివి ఫలించాయి. ఇక్కడ పురుడు పోసుకునేటటువంటి అంచనాలు ఆ శ్రీరామపురము అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు ఏ విధంగా అంచనాలు వేస్తున్నారు అంటే ఈ పురుడు అనేటటువంటిది ప్రసవం అనేటటువంటిది ఏ ప్రొద్దో ఏ క్షణమో
జరుగుతుంది. దినము పొడిగించదనే అంటే ఒకరోజు అనేటటువంటిది మించకుండానే ప్రసవం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు అంచనా వేయడం జరిగింది. ఈ పద్యంలో ఉన్నటువంటి భావము ఇది. తర్వాత 26వ పద్యాన్ని గనక మనం చూసినట్లయితే తేటగీతి పద్యాన్ని గనక మనం గమనించినట్లయితే, అవుననగా పెద్దదైన గంగమ్మ కాను పయ్య సుఖమైన కాన్పు శ్రోత్రామృతముగరాని వచ్చెను శుభవార్తల్ ఏ నలుపున గలిగె మగబిడ్డ నడిజాము కలికి వేళ. ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే, సాగరయ్య పెద్ద భార్య అయినటువంటి గంగమ్మ ఎవరైతే ఉన్నారో ఆ గంగమ్మ ప్రసవించింది. ఆ ప్రసవం కూడా సుఖమైనటువంటి ప్రసవము. ఇక్కడ శ్రోత్రామృతముగా రానే వచ్చను శుభవార్తలు అంటే వినేటటువంటి వారికి అమృతంగా వినిపించేటటువంటి శుభవార్తలు, మంచి వార్తలు అనేటటువంటివి రానే వచ్చాయి. ఆ శుభవార్త అనేటటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ ఏమిటి అన్నప్పుడు, ఇక్కడ శుభవార్త ఏమిటి అన్నప్పుడు, ఇక్కడ నడిజాము అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ నడిజాము వేళ గంగమ్మ నలుపు రంగులో ఉన్నటువంటి ఒక మగబిడ్డని కన్నది అనేటటువంటి ఆ శుభవార్త రావడం జరిగింది. ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఇది. ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి చివరి పద్యము తేటగీతి పద్యము. ఈ పద్యాన్ని గనక మనం గమనించినట్లయితే, ఇరువురు రానులయందున్ ఇరువురు మగబిడ్డల్ వదివిరి నాటికి సాగరు ఘనపావన వంశాంకురములు మా గ్రామ ప్రజలకు వరములుగన్. ఈ పద్యంలో ఉన్నటువంటి భావాన్ని గనక మనం గమనించినట్లయితే, ఇరువురు రానుల యందును అంటే ఈ పదాలకు ఉన్నటువంటి అర్థాన్ని చెప్పుకోవడానికి ముందు, సాగరు ఘనపావన వంశాంకురములు అంటే సాగరయ్య అనేటటువంటి కాపు పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి గొప్పనైనటువంటి వంశం ఏదైతే ఉందో ఆ గొప్పనైనటువంటి సాగరయ్య గొప్పనైనటువంటి వంశానికి వారసులుగా మా గ్రామ ప్రజలకు వరములుగా ఇరువురు రాణులకు అంటే సాగరయ్యకు ఉన్నటువంటి ఇద్దరు భార్యలకు ఇద్దరు మగబిడ్డలు అనేటటువంటి వారు ఈనాటికి జన్మించారు అని చెప్పి ఇక్కడ ఆ శ్రీరామపురము గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంతటితో మనకు రైతు ప్రశస్తి అనేటటువంటి పాఠ్యభాగము పూర్తయింది. ఇక్కడ ఈ పాఠ్యభాగము అనేటటువంటిది అందించేటటువంటి స్ఫూర్తి ఏమి అంటే, మనిషి అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా నిరాశపడకుండా ఆశతో జీవించాలి అనేటటువంటి ఒక గొప్పనైనటువంటి చక్కనైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఈ పాఠ్యభాగం అనేటటువంటిది పూర్తయింది. ధన్యవాదములు. తర్వాత క్లాసుని వేరే పాఠ్యభాగాన్ని తర్వాత క్లాసులో ప్రారంభిస్తాను. ధన్యవాదములు.